అదే స్టీల్ ప్లాంట్ నవరత్నాల్లో వచ్చి జాతీయ అవార్డులు పొందిన సందర్భాలు ఉన్నాయి కదా. మేనేజ్మెంట్ సరిలేకపోతే, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మనం కల్పించలేకపోతే ఏ సంస్థనే అదే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఎందుకు శైలిలో విలీనం చేయమంటున్నారు? ఎందుకు దానికి వచ్చి మైనర్ ఓవర్ వచ్చి క్యాపిటల్ మైన్స్ ఇమ్మంటున్నారు? కారణం ఇదే కదా. కానీ దానికోసం మరి మొత్తం ఉద్యోగం తీసేస్తాం, ప్రైవేట్ పనులు చేస్తామంటే అది ధర్మా చెప్పండి? ఇదేనా? ఇవాళ చూడండి వాళ్ళ పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయో. అదే చెప్తున్నాం. అదే ఇవాళ ఇంతకుముందు ఎయిర్ ఇండియా సంస్థ ఉండేది, కాంపిటీషన్ ఉండేది. సరే ఎయిర్ ఇండియా సంస్థ సామర్థ్యం తగ్గిందని చెప్పి దాన్ని ప్రైవేట్గా చేశారు. టాటా కంపెనీ టేక్ ఓవర్ చేసింది. తర్వాత వచ్చి ఇంకో 4-5 ఎయిర్లైన్ సంస్థలు ఉండేవి, మనం చూసాం చాలా సంస్థల్ని. స్పైస్ జెట్ ఉండేది, అయింది కింగ్ ఫిషర్ ఉండేది, స్పైస్ జెట్ ఉండేది, ఇవన్నీ ఉండేవి, స్టార్ ఎయిర్లైన్స్ అన్నీ ఉండేవి. అన్ని తీశారు, మోనోపోలీ చేసి ఇండిగోని వచ్చి ప్రోత్సహించారు. పరిశ్రమ ప్రోత్సహించడం తప్పు కాదు, కానీ దీన్ని ఇంకొక దాన్ని కిల్చేయడం అనేది తప్పు. స్టీల్ ప్లాంట్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఎందుకు పనిచేయరు, వాళ్ళు సోమరపోతులు అని ముఖ్యమంత్రి స్థాయిలో అది మాట్లాడటం అది ధర్మం? అది ధర్మం కాదు కదా. అలాగే ఎయిర్ ఇండియా సంబంధించి ఇది ఇండియన్ విమానయాన సంబంధించి అంటాడు. ఆ శాఖకు మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి పని చేసుకుంటాడు. దాన్ని వచ్చి ఇక్కడ నుంచి ఈయన మన విద్యాశాఖ మంత్రి వచ్చి మానిటరింగ్ చేస్తాడు. వాట్ ఈజ్ నాన్ సెన్స్? అట్లా మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ప్రజల్లో అపోహలు సృష్టిస్తారు? దయచేసి మంచిది కాదు.